శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలపై ప్రక్షాళన చేపడుతూ ఉన్నామని, నాకు ఏ బంధువర్గం కానీ సన్నిహితులు కానీ ఎవరు లేరని, రాబో రోజుల్లో అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపుతామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పంచాయతీరాజ్ అతిథి భవనంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ 4 మాడ వీధులు పట్టణ పరిసరాలతో పాటుగా నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, గత పాలకులు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, దాంతో అందరికీ న్యాయం జరగాలంటే ప్రక్షాళన తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మరి శ్రీకాళహస్తిలో బ్రహ్మాండంగా రెవెన్యూ సదస్సు అనేది జరుగుతున్న మాట మీ అందరికి తెలిసినదే. మరి వచ్చే జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సు ఉన్నాయి. రెవెన్యూ సదస్సు అయిన తర్వాత పర్సనల్ గా నేనే ప్రెస్ మీట్ పెట్టి మరి ఎక్కడెక్కడ ఈ వైసీపీ నాయకులు ఎక్కడైతే అరాచకం చేశారో, దౌర్జన్యం చేశారో, నేనే పర్సనల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేద్దామనే ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఓ ప్రముఖ ఛానల్లో నా గురించి కథనం వచ్చింది. అది బాధాకరంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఒక రాక్షసుడితో కొట్లాడి, ఒక రాక్షసుడి మీద పోరాటం చేసి, ఒక రాక్షసు గవర్నమెంట్ మీద పోరాటం చేసి 16 కేసులు పెట్టించుకొని, 3 సార్లు కొట్టించుకొని, అటెంప్ట్ మర్డర్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, అటెంప్ట్ రేప్ కేసులు, ఇవన్నీ కూడా రకరకాల కేసులు పెట్టించుకొని నీతిగా నిజాయితీగా ఏ రకంగా అయితే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు పనిచేశారో అదే ఆయన మాటలో పనిచేస్తున్న తరుణంలో ఈ రకంగా రావడం అనేది కొద్దిగా బాధ కలిగిస్తున్నా. దాంతో భాగంగా ఈరోజు నేను మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమేం చేస్తున్నామో అవన్నీ కూడా నేను జనవరి 8వ రోజు ప్రెస్ మీట్ పెడదామని ప్రిపేర్ అయినాను. కానీ ఈరోజు మనసు బరువుతో చెప్పదలుచుకున్నాం. ముందుగా గెలిచిన నెల రోజుల్లో రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టాం. రాజీవ్ నగర్ లో దగ్గర 138 ఇల్లు కొట్టినాం. మెయిన్ రోడ్ పైన మొత్తం ఆక్యుపై చేస్తుంటే దాన్ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి దాని మీద కూర్చొని ఎట్టన్నా సరే ఆ పేదవాడి భూమి పేదవాడికి అందాలి అనే ఉద్దేశంతో నేను మొదటి అడుగుగా రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేపట్టి అక్కడ కొట్టడం జరిగింది. అదే వదిలేసుంటే నాకు ₹1 కోట్ల వచ్చేదిగా. నేను తీసుకున్నానా? పోనీ అక్కడి నుంచి మొదలైన ప్రక్షాళన 3 నెలల క్రితం ఏర్పేటలో వికృతమాల దాని పంచాయతీలో దగ్గర 58 ఇల్లు కొట్టినాం. 58 ఇల్లులో ఒక్కొక్క ఇంటికి 20 లక్షలు తీసుకున్నా నాకు డబ్బులు వచ్చాడుగా. నేను డబ్బులు తీసుకుని వదిలేశానా చెప్పండి? తర్వాత రేణుగుంట మండలంలో సూరపకశం ప్రాంతంలో సిబిఐడి కాలనీలో నిన్న రాత్రి 158 హౌసెస్ కొట్టాము. నిన్న రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు నేనే మేలుకొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి అందరికి కూడా అరేంజ్ చేసి, టీడాబ్లు అరేంజ్ చేసి, అన్ని చేసి ఎస్పీతోని అందరితో కోఆర్డినేట్ చేసుకొని దీని వర్త్ ఎంత తెలుసా? దగ్గర 28 కోట్లు ఆ ల్యాండ్. నేను డబ్బు తీసుకొని వదిలేసుకోవాలనుకుంటే అది వదిలేసుకోండిగా. నా గురించి రాయడం న్యాయమా? ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత ఇక్కడ తొట్టమేడు దగ్గర ఆక్స్ఫర్డ్ మధు అని చెప్పి వైసీపీ సంబంధించిన వ్యక్తి లేఅవుట్ వేశాడు, మీకు అందరూ తెలుసు. దాంట్లో ముందు
సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఉంది, దాని తర్వాత ముందు మున్సిపల్ ల్యాండ్ ఉంది, తర్వాత పైపులు వేసుకుంటానికి పర్మిషన్ అప్లై చేసుకొని దొంగ పర్మిషన్ తెచ్చుకొని అవన్నీ కూడా ఆక్రమంగా ఆక్రమించుకొని దాన్ని రోడ్ ఏం చేశాడు, దాన్ని దీవించాము, దాని ప్రక్షాళన చేశాము, దాని గురించి అందరి మీద కేసులు కూడా వేశాడు. అతను మొన్న కూడా 4 వచ్చినాడు, ఇండివిజువల్ గా కేసులు మున్సిపాలిటీలు వేస్తున్నాడు. అంటే నాకు అవసరమైతే ఆ మధుగాడితో నేను కలిసిపోయి ఈ మధు ఆ మధుతో కలిసిపోయి నేనేమో డబ్బులు తీసుకున్నా, లేకుంటే అతను నాకేమన్నా మందువా? ఒక ప్రక్షాళనను మొదలెట్టాం. దాంట్లో నేను డబ్బులు తీసుకున్నానా, లేకుంటే డబ్బులు తీసుకుంటే నేను ఎందుకు అవుతానని ఇది ఆలోచించాలి. తర్వాత ఏంటిది చింతామణి పాండు. ఎందుకంటే ఈ పేర్లన్నీ నేను ఈతిలో చెప్తామన్నా 1 by 1 చెప్తున్నా. చింతామణి పాండు అనే వ్యక్తి నన్ను మా అమ్మని మా ఇంట్లో నా భార్యని దూషించి ఎలక్షన్స్ అప్పుడు నా మీద కేసులు పెట్టాడు. వచ్చిన వెంటనే ప్రక్షాళన చేద్దామని పైన 8 అంతస్తులు 7 అంతస్తులు కట్టినాడు ఇల్లీగల్. అవి కొడదామని స్టార్ట్ చేసిన వెంటనే కోర్టుకి వెళ్ళి పాత మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఎవరైతే ఉన్నాడో వీళ్ళందరి సలహాలు ఇచ్చి అందరినీ కోర్టుకు పంపించాడు. అందుకోసం ఈ 6 నెలల నుంచి మనం ఏం కొట్టలేకపోయాం. అవన్నీ కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పత్రాలు కూడా మీకు అందరికీ ఇస్తాం. అవన్నీ కూడా వచ్చి ఎప్పుడైతే కోర్టు నుంచి వస్తే అవన్నీ కొట్టుబడేస్తాం. అక్కడ పర్మిషన్ ఉండేది ఓన్లీ 3 floors 4 floors. అంతకన్నా పైన ఉంటే 100% యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు మరి కోర్టుకు పోయింటే దానికి నా తప్ప అంటే ఏంది, నేను వాళ్ళని డబ్బు తీసుకొని కొట్టకూడదు వదిలేసిన. ఈ రకంగా మాట్లాడితే ఎంత మాత్రం కరెక్ట్. తర్వాత ఇక్కడ బుజ్జి మేస్త్రి అని చెప్పి ఓ వైసీపీ వ్యక్తి అక్కడ బిల్డింగ్ కట్టినాడు. నేను పేర్లు కూడా తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ పేర్లు ఎందుకు ఇస్తా ఉన్నానంటే ఇక నేను అలసిపోయినా. ఎందుకంటే కుక్కలా కష్టపడతా ఉన్నాను ప్రజల కోసం. దానికి స్టే ఇప్పించి అది కొట్టనీ చేశాడు. దానికి 15 అడుగులు 23 అడుగులు బయటకు ఉంది. ఏ రోజైతే స్టే వెకెట్ అవుతుందో దాన్ని కొట్టేస్తాం, 100% కొడతాం. ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తాను. నేను డబ్బు తీసుకోండి చెప్పను కదా, వాళ్ళు కొమ్ము కాస్తా కదా, ఓపెన్ గా చెప్తా ఉంటాను నేను కొట్టే ఇమ్మీడియట్ గా చేస్తామని. తర్వాత కమింగ్ టు లాయర్ పేరు ఉండదు, అనాసంపల్లి ముండ్రెడ్డి. అక్కడ పోయినప్పుడు అతని మీద నిన్న ఎన్ని కంప్లైంట్లు అంటే అయ్యా నా భూమి తినేసాడు, అయ్యా నా భూమి అయ్యా నా భూమి తినేసాడు. నిజంగానే నేను వైసీపీ వాళ్ళతోనూ లేకపోతే దీంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళతో పాటు కలిసిపోయి ఒక 40% 50% ల్యాండ్ చేసుకొని వదిలేస్తున్నాం కదా, అది కూడా ఆలోచన ఉండదు మీకు. ముండ్రెడ్డి మీద నేను ఓపెన్ గా నిన్న పోయి కూర్చొని వాళ్ళ గ్రామంలో కూర్చొని ఆ రోజు అదే బస్సు యాత్రలో తిరిగినాడు. నేను బస్సు యాత్రలో పోతే పోలీసు వాళ్ళు ఆపితే పోలీసు వాళ్ళు నన్ను దోస్తే గొడవ పడి ఆ రోజు నా మీద 307 కేసు పెట్టి అదే ముండ్రెడ్డి నా మీద కేసు పెట్టాడు. అక్కడ కూర్చున్నాం. నిన్న వాళ్ళు ఊర్లో వాళ్ళు నట్టెడు కూర్చొని వాళ్ళ ఇంటి మీద కూర్చొని మొత్తం పెట్టుకొని రెవెన్యూ సదస్సు చేసి మొత్తం సొంతంగా నేను కూర్చొని పొద్దున్న సాయంత్రం కూర్చొని రాసుకుని అన్ని పెట్టిన తర్వాత కూడా నేను వైసీపీలో తీసుకొచ్చిన ఏం మాట్లాడుతున్నారండి. అట్నే జైషాం, సలీం, గోరా, ఇంకా ఇది అమాన్, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనవి. అండ్ వాళ్ళు ఫలాల్లో ఉన్నారు. అసలు మీ ప్రెస్ వాళ్ళు తెలిస్తే తెలియదు నాకు ఇది విషయం. కేసులు నమోదు ఐడియా ఉందా మీకు? అందరి మీద కేసులు ఉన్నాయి. నేను వాళ్ళతో పాటు కలిసిపోయి అంటే వాళ్ళు దొంగ పనులు చేసే వాళ్ళు, నేను కూడా దొంగ అయితే వాళ్ళతో కలిసి డబ్బు సంపాదించడం కదా. అంటే ఎంత కష్టపడితే మాకు ఎంత అవార్డాలు వేస్తారా? ఎస్డికే నగర్ శ్రీధర్ రెడ్డి, సామాన్ శ్రీధర్ రెడ్డి అనే రోడ్డు ఎస్డి నగర్ లో 2.5 ఎకరాలు ఒక పేదవాడు భూమి ఆక్రమించుకొని ఇల్లు కట్టుకోవాలి. మొత్తం వేస్తుంటే దగ్గర 11 కోట్ల వర్త్ ప్రాపర్టీ. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి కొట్టించి రిలీజ్ చేసి వాళ్ళ డాక్టర్ చేతిలో పెట్టి సాయం చేసాం, ఒక్క రూపాయి ఇచ్చుకోకుండా.
ఇంకా నేను టీ కాఫీ తీసుకుని పంపించాను. కావాలంటే మీ మీడియా వాళ్ళ ముందు పంపి పెడతా వాళ్ళని తీసుకొచ్చాను. ఏ పేదవాడు సాయం చేశాను. ఏర్పేట మండలం ఆ ప్రెసిడెంట్ ఎవరు, ఏర్పేట మండలం ప్రెసిడెంట్ ఎవరైతే మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడో వాళ్ళ ఇల్లు కొట్టాం. 13 ఇల్లు ఇమీడియట్ కొట్టి వచ్చిన 2-3 నెలల్లో కొట్టించాం. అన్ని అనాథరైజ్డ్. ఇంకో 2 ఇల్లు ఉంటే పోయి కోర్టుకు పోయినాడు. ఇక్కడ పోతుంది అంటే ఇది కూడా నేను తప్పు చేసినట్టనా? ఇక టెంపుల్ ఎక్కువ. టెంపుల్లో వైసీపీ టైంలో 90 లక్షలు ఎప్పుడు దాటలేదే. ఇవన్నీ కూడా ఆన్ రికార్డే కదా. నేనేదో పిచ్చివాడు వాగుతున్నాను కాదు కదా. టెంపుల్ ఎప్పుడన్నా 5 సంవత్సరాల్లో 90 లక్షలు దాటిందా అని అడుగుతున్నా. వచ్చిన మొదటి నెల, సంవత్సరం కాదు, వచ్చిన మొదటి నెల కూర్చొని ట్రాన్స్ఫర్లు చేసి పంది కుక్కలను అందరినీ తరిమి బయట కొడితే ఫస్ట్ నెల ఇన్కమ్ 1,68,00,000. రెండో నెల 1,95,00,000. మూడో నెల 2 కోట్లు వచ్చినదా? 4వ నెల 2 కోట్లు వచ్చినదా? ఎట్టొచ్చినాయి డబ్బులు దేవుడికి? నేను తింటే వైసీపీ కలిసిపోతే తింటే నాకు వస్తాయి డబ్బులు. ఎట్ట పెంచానండి అవన్నీ నేను గెలిచి అయినలే. నేను తప్పు చేశాను అన్నారు కదా, అందుకోసం వార్త చెప్తాను. మొన్న కార్తీక పౌర్ణమికి దానికి స్వామివారి చేస్తే పోయిన సంవత్సరం చేస్తే 62 లక్షలు వచ్చింది. ఈసారి 1,77,00,000 ఎట్ట వచ్చిందండి? మేము డబ్బు తిన్నామా? ఓటు తినిస్తున్నామా? ఏంటండి ఇది? కష్టపడ్డా కూడా మా గురించి రాస్తే ఏం బాధపడవా? వచ్చిన వెంటనే ఇంకో పత్రికలో ఏమో మేము శాంతి తినేస్తామని రాశాడు. దేవుడి వల్ల మా తాత మా నాయన ఇచ్చి పోతా ఇచ్చిన ఆస్తి బాగానే ఉంది మాకు. మేమేమి చేదాపి ఒకటి కాలు పట్టుకోను, ఒకటి కడుపు కొట్టు సంపాదించిన అవసరం మాకు లేదు. నేను సంపాదించింది నాకుంది. దేవుడి వల్ల మంచి ఆరోగ్యమైన పిల్లలు ఉన్నారు, ఆరోగ్యంగా నేనున్నాను. పని చేస్తాను, కష్టపడతాను, సంపాదించుకుంటాను. ఇక్కడ కాకుండా సంపాదించుకుంటాను. ఒక మనిషి కష్టపడి పనిచేసేటప్పుడు ఎంకరేజ్ చేస్తే 1000 అడుగుల బలం. తప్పు చేశా అని రాస్తే బాధ. లాస్ట్ టైం కూడా ఈనాడు పత్రిక రాసినప్పుడు నేను ఎందుకు మాట్లాడి వచ్చిందంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. నేషనల్ మీడియాలో హిందూ వచ్చిందండి నా గురించి. చాలా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాశారు. రాశారు? ఇంటూ 3 times 3x అంటే ఇంకొక నెలలో అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, హిందూలో వచ్చింది. శ్రీకాళహస్తిలో బాగా చేస్తున్నారు డబ్బులు అనేది ఇంటూ 3 times ఎక్కినాయి. ఏది ఓడిపోయి మనం గెలిచిన తర్వాత ఒక నెలలో ఎంత డిఫరెన్స్ వచ్చింది? మొత్తం బ్రోకర్ సిస్టమ్ కథం చేసాము లేదా? ఎండి చేసాము లేదా? ఇంకా కూడా 10% 20% ఉంది. నేను కాదల్లా. దొంగలు బంధువులు అందరి ఉంటారు. మొత్తం క్లీన్ చేయాలని టైం పడుతుంది. నేను కొత్త ఇప్పుడే చేశానండి. మమ్మల్ని ఇప్పుడే చంపేస్తాడ వీడియోలు. నేను అడిగేది ఒకటే, దయచేసి పోయినసారి కూడా రాసినప్పుడు నేను అలా ఆ ప్రశ్న కూడా పోటీ అడిగేది ఒకటి, అయ్యా నేను తిట్టిన మాట వాస్తవం, గోపాల్ చెప్తా ఉంటాను. ఎందుకు తింటున్నా? నేను నిజాయితీ పనిగా నేను ఎక్కడ డబ్బు తీసుకోలేదు, ఎవరి డబ్బు తప్పలేదు. నేను అడిగినా ఏమైనా నాకు తప్పుడు రాస్తున్నాడు, నేను తప్పు చేసుకుంటే అడగాలి కదా. తప్పు చేసావా లేదో అడిగితే నీకు చెప్తాను కదా, లేకపోతే రాయొచ్చు కదా అడిగితే అది మాట్లాడింది. దాని గురించి పెద్ద చేశాను.